నా పేరు కొత్త విద్య. నేను కాంగ్రెస్ పార్టీలో గత 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను జిల్లా జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ చేశాను, స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను ఎలక్టెడ్. అలాగే నేను శక్తి సూపర్షీలో ప్రమోట్ అయ్యి ఇండియా లెవెల్లో సెకండ్ ప్లేస్లో ఉంచి ఎంతోమంది మహిళలని కాంగ్రెస్ పార్టీకి పరిచయం చేసినటువంటి కార్యకర్తని. కానీ ఈరోజు ఎల్బీ నగర్లో ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎల్బీ నగర్లో సాహిబ్ నగర్ డివిజన్లో ఉంటున్నాను. నాకు పోస్ట్ కావాలి అనేసి నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్కి, చిన్న డివిజన్ ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ నాకు వస్తుందనుకున్న ఆశతోటి ఉన్నటువంటి అమ్మాయిని, ఎందుకంటే నేను 12 సంవత్సరాల నుంచి పనిచేశాను కాబట్టి ఇది నాకే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఎల్బీ నగర్లో స్పా సెంటర్లో ఒక వ్యభిచారం నడుపుతున్నటువంటి వ్యక్తికి నన్ను కాదని నాకున్నటువంటి ఎలిజిబుల్ పనికి రాదని చెప్పి స్పా సెంటర్ నడుపుకునే వ్యక్తికి ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉందండి. కానీ ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నటువంటి దాన్ని నేను చదవలేను, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది. ఒక ఆడపిల్ల ఈ ఎఫ్ఐఆర్ కాపీని కూడా చదవలేనంత ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇది మన మీనాక్షి మేడం గారికి, అలాగే మహేష్ గౌడ్ గారికి ఈ విషయం పోవాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళ అంత పెద్ద స్థాయి వాళ్ళకి నేను చేరుకోవాలని, ఈ విషయాన్ని చెప్పుకునేంత సమయం నాకు ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ అన్న గారు నాకు న్యాయం చేయగలరు. ఎందుకు అంటే ఈరోజు సాహిబ్ నగర్లో ఒక డివిజన్ ప్రెసిడెంట్గా కూడా పనికి రాలేని నేను, సరే ఓకే బాగుంది, కానీ ఈరోజు ఎల్బీ నగర్లో ఏం జరుగుతుంది, అసలు ఎటు పోతుంది కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు కొద్ది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎల్బీ నగర్ అనేది కాంగ్రెస్ గడ్డ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది అతలకుతలం అయిపోయి ఖరాబ్ అయిపోతుందండి. ఈరోజు ఇది కూడా పెద్ద మైనసే కాంగ్రెస్ పార్టీకి. దయచేసి ఈ స్పాట్ సెంటర్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇదే వ్యక్తికి ఒక 4-5 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇంత పెద్ద బ్రాంచెస్ పెట్టడానికి దీని వెనక ఉన్న ముఠాని కూడా వెంటనే చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.